హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. ఈరోజు ఏంటి అని అంటే చంద్రిక మేడం వాళ్ళ ఇంట్లో ఆయిల్లెస్ వాటర్లెస్ కుకింగ్ అనేది చేసి చూపిస్తున్నాము. మనకి అందరికీ ఐడియా ఉంటుంది ఏంటంటే అల్యూమినియం నాన్ స్టిక్ వాడకూడదు అని తెలుసు చాలామందికి. బట్ మనం రెగ్యులర్గా అదే కుక్వేర్ వాడతాం కదా. మళ్ళీ అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయారు, ఆయిల్ కూడా తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటారు. బట్ నేను ఈరోజు లైవ్గా మీకు అది చేసి చూపించడానికి వచ్చానమాట. వితౌట్ వాటర్ వెజిటేబుల్ స్టీమ్ చేసి చూపిస్తాము. అలాగే ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై మేడం వాళ్ళ ఇంట్లో కుకింగ్ అనమాట. ఇక్కడ హీట్ చేస్తాం. ఫస్ట్ వాటర్ లేకుండా మనం వెజిటేబుల్స్ బాయిల్ చేస్తున్నాము. ఆలు అంటే మనం ఏమైనా బాయిల్ చేసుకోవడానికి ఇట్లా ఈ బౌల్స్ లో వేరే ఆ బౌల్స్ పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టుకోవచ్చు కానీ టైం వేస్ట్ కదా మనకి, డైరెక్ట్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఆలు వేసాను వితౌట్ వాటర్, ఇవి తర్వాత క్యారెట్, క్యాబేజ్, బీట్రూట్, చిన్నగా ఒక ఆనియన్ స్లైస్. ఎందుకంటే మల్టీ కుకింగ్ అనమాట. మనకి బీట్రూట్ ఎక్కువ కలర్ స్ప్రెడ్ అవుతుంది, క్యాబేజ్ వచ్చేసి స్మెల్ వస్తుంది బాయిల్ చేస్తుంటే, ఆనియన్ అనేది కూడా ఘాట్ ఉంటుంది. కాబట్టి ఒకదాని ఫ్లేవర్ ఒకదానికి ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఇది మనం కుకింగ్ అనమాట. ఇట్లా స్వీట్ పొటాటో ఉంటే కూడా పెట్టచ్చు, నాకు దొరకలేదు బయట. ఉందా మీ దగ్గర? ఇక్కడ చూడండి కర్సర్ ఇక్కడ కార్నర్లో ఉంది కదా, మనకి 20లో ఉన్నట్టు 100 వచ్చిందంటే ఇది బాయిల్ అయిపోతుంది. మనం లిడ్ ఓపెన్ చేయకూడదు, మధ్యలో సిమ్లో పెట్టేసుకోవాలి. అలా తీసుకుంటాను అక్కడ పెట్టి టోటల్ సిమ్లో పెట్టిద్దాం. ఈ క్యారెట్ వచ్చేసి వాటర్లో రెగ్యులర్గా మనం ఎట్లా బాయిల్ మెథడ్ ఉంటుంది అలా బాయిల్ చేసుకోవాలి. దీనికి దానికి డిఫరెన్స్ అన్నమాట. చికెన్కి అన్ని వెజిటేబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. కోసం నేను ప్రీ హీట్ చేశాను అనమాట. అంటే మన వెజల్లో ఏమవుతుంది, మన గిన్నెల్లో ఆవిరైపోతాయి వాటర్ అనేది. దీంట్లో చూడండి పాదరసం లాగా మెరికి ఈ టెస్ట్ కోసం చేశాను. ఇప్పుడు ఇది చాలా హీట్ అయింది యూనిట్. దీంట్లో మనం డైరెక్ట్ చికెన్ వేసాలి. ఇట్లా రోల్స్ లాగా అయిపోతుంది. సాల్ట్ ఎక్కువ వేస్తాను. హాఫ్ కేజీకి చాలా అది. పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటాయి. ఓకే, స్పైసీ ఫ్రీ అక్కడ అయితే కొంచెం వేద్దాం. కారం కూడా ఘాటే ఉంటుంది. దాన్ని చూస్తే అర్థమవుతుంది. మసాలా కారం అనుకుంటా, ఆంధ్ర కారం అది నాకు అర్థమైంది దాని లుక్ చూస్తే. వేడి వేడి అన్నంలో వేసుకొని అంటే అందులో ఏమన్నా మసాలాలు యాడ్ అయితే పసుపు, పిల్లలు ధనియా పౌడర్, చికెన్ మసాలా అవసరం లేదా? ఇక కారపొడిలో ఉంది కదా, కొంచెం యాడ్ చేసుకోండి. మిరపకాయలు పట్టించేటప్పుడు అవన్నీ యాడ్ చేసి పట్టిస్తారా? కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తారు. దీనిలో కూడా ఉంది. వేసారా?
మా దోస్తులు అంటే అదే రాజమండ్రి, అమలాపురం. మీది గుంటూరు సైడా? మూవీలో గుంటూరు. మరి అవనిగడ్డ. గుంటూరు మిర్చి ఘాటు. మేము వెస్టేజ్ మీటింగ్కి పోయినాం గుంటూరు. అవునా? గుంటూరు కూడా ఉన్నారు మాకు ఫ్రెండ్స్. చాలా 90 దగ్గర ఉంది కదా సార్. మనం 80 దాటాక మనం మసాలాలని యాడ్ చేసుకోవాలి. 90 వచ్చినా ఓకే. అంటే అల్లం వెల్లుల్లి మనం ఇది అసలు ఆయిల్ ఏమీ వేయలేదు కదా. అల్లం వెల్లుల్లి వేస్తే ఏంటంటే కొంచెం పచ్చి వాసన వస్తుందా లేదని కొన్ని డౌట్స్ ఉంటాయి కస్టమర్స్కి. అది కూడా క్లారిఫై అవుతుంది అన్నమాట. లేకపోయినా ఓకే. ఇప్పుడు 100 వచ్చిందంటే మనకి చికెన్ బాయిల్ అయిపోతుంది. బట్ మనం ఆయిల్ లేకుండా కాబట్టి 120 వరకు పెట్టుకుందాం. చికెన్ ఫ్రై కాబట్టి వితౌట్ ఆయిల్ చికెన్ ఫ్రై. ఓకే ఓకే. 120 ఫస్ట్ నుంచి సిమ్లోనే ఉంది కదా. 60కి వచ్చింది. 100 వస్తే బాయిల్ అయిపోయినట్టు. 100 క్రాస్ అయింది. మనం వెజిటేబుల్స్ అయిపోయినాయి. ఇది వాటర్లో క్యారెట్, అయింది. ఒకసారి కలుపు. అంటే బాయిల్ అయిపోయింది చికెన్. మనం చికెన్ ఫ్రై అనుకున్నాం కాబట్టి వితౌట్ ఆయిల్ ఇంకా కాసేపు పెడదాం. ఇంకా 120 వరకు పెట్టుకుంటే ఇది టోటల్గా గ్రేవీ కూడా మొత్తం పోతుంది అనమాట. ఫ్రై అవుతుంది. పన్నీర్ బాయిల్ అయిపోయింది. సర్వ్ చేసుకుంటాం. వితౌట్ ఆయిల్ టోటల్ చికెన్ ఫ్రై. ఆయిల్ లెస్. కొనుక్కుంది మమ్మీ. 614-868 ఐడి నెంబర్. నీకు పాస్వర్డ్ రావాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటావా? అయితే మళ్ళీ చెప్పండి. అసలు మనం వెజిటేబుల్స్లో వాటర్ ఏమి వేయకుండానే బాయిల్ చేస్తాం కదా. ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి. అంటే మనకి ఏదైతే వెజిటేబుల్స్లో మాయిశ్చరైజర్ ఉంటుందో అది సరిపోతుంది అనమాట. అడిగంటడం కూడా ఉండదు. స్టిక్కింగ్ అనేది కూడా ఉండదు. ఫోన్ నెంబర్ చెప్తా. ఫస్ట్ క్యారెట్ ఫోన్ నెంబర్ నీ ఫోన్ దగ్గర మిస్ కాల్ చూడు హర్ష. చూడు మిస్ కాల్ వాటర్ లేకుండా వస్తుంది. నీ ఐడి నెంబర్, నీ పాస్వర్డ్, దాంతో లాగిన్ గా. ఇది నీళ్ళలో ఉడకబెట్టిన క్యారెట్. నెంబర్ చెప్తున్నా. ఇది వితౌట్ వాటర్. ఫస్ట్ క్యారెట్ చెప్తున్నావు. క్యారెట్ టేస్ట్ చేసిన కాబట్టి ఇది చూద్దాం. 84-228. నీకు మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ లో ఐడి నెంబర్, పాస్వర్డ్. ఇప్పుడే తినేసి వచ్చిన దాంట్లో ఐడి అని లాగిన్. నువ్వు వీడియో చేయకు. అసలు నువ్వు కనిపించినా కనిపించట్లేదు. చూడు ఒకసారి. నువ్వు కనిపించట్లా. మీది సరే తీసుకో. మీరు టేస్ట్ తీసుకుని ఆల్రెడీ డిఫరెంట్ తెలుస్తలేదు. వితౌట్ వాటర్ ఆల్రెడీ సాఫ్ట్ కుక్ అవుతుందా?
వాటర్ లేకుండా. ఉడకడం అంటే టేస్ట్ ఓకే. అంటే మనం నీళ్లు పోసి కుక్ చేసినా కూడా ఇంత ఈవెన్ గా కుక్ అవ్వాలి. రాత్రి మాట్లాడిన అన్నతోటి 2 రోజులు నన్ను క్యాబేజ్ స్మెల్ వస్తుందా? ఒకదానికి ఒకటి కొంచెం బాయిల్ చేస్తే మనకి స్మెల్ వస్తుంది అని చెప్పింది. సరే అట్లా ఇప్పిమ్మని. నీకు బీట్రూట్ అంటేనే ఎక్కదు. బీట్రూట్ నార్మల్ గా స్వీట్ ఉంటుంది, మీరు అన్ని ట్రై చేయాలి. మీ సార్ వచ్చినట్టున్నారు ఇందాక, సారేనా? టేస్ట్ చూపించండి సార్కి కూడా, వాళ్ళు లైవ్గా చూస్తేనే ఇంప్రెస్ అవుతారు. టూత్ పిక్ ఉందా? ఉంటే తీసుకురాను. ఏం రావు, 4 or 5 తీసుకురా అంకుల్ వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తాడు ఆయన. ఆయిల్ వాటర్ ఏం లేదా దీంట్లో? అసలు ఏమి వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్. ఇంకేమి నా టూత్ పిక్స్ చేయండి. వీళ్ళు కూడా డెమోస్ ఇన్ని రోజులు చూసారు కానీ నాన్ వెజ్ తినలేదు అనమాట. అంటే నవరాత్రులని అదని పట్టుకొని వెయిట్ మీకే. చెప్పండి, ఏదో ఒకటి రిజల్ట్ చెప్పండి. చూసారు కదా, ఈ ఐటమ్స్, ఈ వెజిటబుల్స్ కానివ్వండి, చికెన్ కానీ ఇందాక ప్రిపేర్ చేయడం మీరు ఆల్రెడీ చూసారు కదా. చూడండి, ఇది వాటర్లో ఉడికించిన క్యారెట్ అన్నమాట. నార్మల్గా వాటర్లో ఉడికించిన క్యారెట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మరీ అంత సాఫ్ట్గా అవ్వలేదు, కానీ కుక్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకున్నాము వాటర్లో కుక్ చేయడానికి. బట్ ఇప్పుడు వాటర్ లేకుండా ఆ వెజల్లో కుక్ చేసిన వెజిటబుల్స్ చూద్దాం. చూడండి, ఫోర్క్ అయితే చాలా సాఫ్ట్గా దిగిపోయింది లోపలికి. చాలా సాఫ్ట్గా ఉంది క్యారెట్ అయితే. క్యారెట్తో పాటు పొటాటో. నార్మల్గా వెజిటేబుల్స్ వాటర్ లేకుండా కుక్ చేయాలంటే పూర్తిగా సాఫ్ట్గా అయితే అవ్వవు. అసలు వాటర్ లేకుండా కుక్ చేయడం కుదరదు. క్యాబేజీ కుక్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం కూడా స్మెల్ రాలేదు. నార్మల్గా క్యాబేజ్ కుక్ చేస్తున్నాము అంటే మనకి ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, కానీ ఇలా కుక్ చేస్తే అస్సలు స్మెల్ ఏమి రాలేదు. అలానే వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ కూడా దేనికది ఇండివిజువల్గానే ఉన్నాయి. ఒకదాని ఫ్లేవర్ ఒకటి యాడ్ కాలేదన్నమాట, ఒకదాని ఫ్లేవర్ ఒకదాంతో యాడ్ కాలేదు. అలానే బీట్రూట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా మనం వెజిటేబుల్స్ అవి కుక్ చేసుకోవడం వల్ల, మనం వాటర్లో నార్మల్గా కుక్ చేస్తే ఆ వాటర్ మనం తీసేస్తాం కదా, దానిలో న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇలా కుక్ చేసుకోవడం వల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ పోకుండా అన్నీ కూడా వెజిటబుల్స్లోనే లాక్ అయిపోతాయి. అవి మనం తినడం వల్ల మన హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు వెజిటబుల్స్ అయిపోయాయి కదా, చికెన్ సంగతి చూద్దామా? చెక్ చేద్దాం.
చూడండి, వితౌట్ వాటర్ అండ్ ఆయిల్ లేకుండా ఈరోజు కుక్ చేశారు కదా మీనాక్షి గారు. చూడ్డానికి సాఫ్ట్గానే ఉంది. ఫోర్క్ అయితే చాలా స్మూత్గా దిగిపోయింది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వితౌట్ ఆయిల్ అండ్ వాటర్ లేకుండా ఇలా మనం మామూలు వెజల్స్లో అయితే కుక్ చేసుకోలేము.